ఇద్దరు భక్తులు ప్రార్థన చేస్తున్నారట. భక్త, మీ భక్తికి మెచ్చా, ఏ వరం కావాలో కోరుకో భక్త అని మొదటి భక్తుడిని అడిగాడట. మొదటి భక్తుడు అన్నాడట, దేవా నాకు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం, నువ్వు ప్రత్యక్షమైనందుకు స్తోత్రం. అవునరా, ప్రత్యక్షమయ్యాను కాబట్టే మాట్లాడుతున్నా, నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే వెంటనే మొదటోడు అన్నాడట, దేవా వాడికి ఒకటి ఇస్తే నాకు 2, వాడికి 2 ఇస్తే నాకు 4, వాడు అడిగిన దానికంటే నాకు 2 కావాలన్నాడట. తదాస్తు భక్త, నీ భక్తికి నేను మెచ్చా, నువ్వు కోరుకున్నట్టే జరుగునుగాక. ఆమెనా? నువ్వు కోరుకున్నట్టే జరుగునుగాక అని మొదటోడిని వదిలిపెట్టి రెండోవాడి దగ్గరికి వెళ్ళాడట. భక్త, నీ భక్తికి మెచ్చా, వారం రోజులు బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, ఏం కావాలి భక్త నీకు అంటే అప్పుడు ఆయన అన్నాడట, దేవా నాకేం లేదు నాయన, ఉన్న పాటున ఈ కన్ను, ఈ చెయ్యి, ఈ కాలు తీసేసేయి దేవా అన్నాడంట. దేవుడికే మధ్య నాశనం అయిపోయి ఏమడిగాడురా వీడు, ఇంకోసారి అడుగు. దేవా నేను అడిగింది కరెక్టే, మీరు విన్నది కూడా కరెక్టే. ఏమి లేదు దేవా, ఈ కన్ను ఒకటి తీసేయి, ఈ చెయ్యి ఒకటి తీసేయి. అరే కుంటోడు అయిపోతావు, గుడ్డోడు అయిపోతావు కదా అంటే ఈడంటాడంట, దేవా నాకు పోయేది ఒక్కన్నే, వాడికైతే నాకు పోయేది ఒక చెయ్యే, వాడికైతే 2 చేతులు, నాకు పోయేది ఒక్కాలే, వాడికైతే 2 కాళ్ళు పోతాయి నాయన అని అన్నాడట. ఈరోజు కొందరు ఎదక్కపోవటానికి కారణం ఏంటో తెలుసా? గుండెల్లో అసూయ. అయితే నీ కళ్ళ ముందు ఎవరైనా అలా గొప్పగా ఎదుగుతూ ఉంటే ఫిలిష్తీయుల్లాగా అసూయ పడకు. దేవా వీళ్ళ విజయానికి కారణం ఏంటి? వీళ్ళ ప్రార్థన, ఇంకా వాళ్ళని ఆశీర్వదించయ్యా, మాకు కూడా అలాంటి ప్రార్థనా జీవితం దయచేవా. వీళ్ళ విజయానికి కారణం ఏంటి? వీళ్ళు కష్టపడి పనిచేశారా, రేయింబాగళ్ళు యాగమైపోయారా, మాకు కూడా అలా కష్టపడే జీవితం దయచేయని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళని మరెక్కువగా మనం దీవిస్తూ ఉండాలి. కానీ ఎవరిని చూసి పొరపాటున అసూయ పడకూడదు. ఎందుకో తెలుసా? అసూయ మత్సరం ఎముకలకు కుళ్ళు కలుగు చేస్తుందట. విన్నారు ఈ మాట? అంటే అసూయ మరణము కంటే భయంకరమైనది. ఎవరైనా నీ కళ్ళ ముందు ఆశీర్వదించబడితే ఇంకా వాళ్ళని ఆశీర్వదించయ్యా, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించయ్యా, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నాకు అలాంటి మంచి మనసు దయచేవా. ఆరాటపడి ప్రార్థించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాము గాక.